తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ బృందంతో దావోస్ చేరుకున్నారు. అంతర్జాతీయ పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా పర్యటన సాగుతోంది. ఈసారి పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం ఉంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికగా తెలంగాణ గేట్ వే టు ఇండియాస్ ఫ్యూచర్ ఎకానమీ అనే కాన్సెప్ట్ తో ప్రభుత్వం ప్రజెంటేషన్ ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో దావోస్ పర్యటనతో ఫాయిదా ఉంటుందా? అక్కడ తీసుకున్న నిర్ణయాలు, చేసుకున్న ఒప్పందాలు ఏ మేరకు సత్ఫలితాలనిస్తాయి? అధినేతల అంకెలు ఆర్భాటమేనా? అసలు ప్రగతి ఏమైనా ఉందా అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. దావోస్లో ఏటా జనవరిలో జరిగే వరల్డ్ ఎకానమీ ఫోరం సదస్సుకు వివిధ దేశాల నాయకులు, అధికారులు, బిజినెస్ టైకూన్లు పాల్గొంటారు. మన దేశం నుంచి వ్యాపారవేత్తలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులుగా ముఖ్యమంత్రులు, మంత్రులు, ఉన్నతాధికారులు హాజరవుతారు. ఈ ఏడాది స్విట్జర్లాండ్లోని దావోస్లో జనవరి 19 నుంచి 23 దాకా ఎ స్పిరిట్ ఆఫ్ డైలాగ్ థీమ్ తో ఫోరం సమావేశం జరగనుంది. అయితే ఈ వేదిక నిజంగా దేశ ప్రగతికి దోహదపడుతుందా లేదా రాజకీయ హడావిడికే పరిమితమవుతుందా అన్న అనుమానాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. వాస్తవానికి దావోస్ సమావేశాలు కేవలం ఒప్పంద వ్యక్తీకరణలకే వేదిక అవుతాయని, అనుకున్న అంశాలన్నీ అమలు కావన్న వాదన కూడా ఉంది. ఈ నేపథ్యంలో దావోస్ వరల్డ్ ఎకానమీ ఫోరం సమావేశాలు ఏ మేరకు లాభాన్ని చేకూరుస్తాయి? ఈ సమావేశాలపై అమెరికా ప్రతికూల ప్రభావం ఎంత మేరకు ఉండబోతోందన్నదే ఆసక్తికర అంశం. దాదాపు 130కి పైగా దేశాల నుంచి 3,000 మంది ప్రతినిధులు పాల్గొనే ఈ సమావేశంలో 65 మంది దేశాధినేతలుంటారు. G7 నుంచి 6 నాయకులు వస్తారు. అన్నిటికీ మించి గతంలో లాగే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సదస్సుకు హాజరై ప్రసంగిస్తారు. గతేడాది ఇదే దావోస్ సదస్సులో ట్రంప్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఏకంగా వాణిజ్య యుద్ధ పేరునే మోగించారు. వేదిక సాక్షిగా తమ దేశంలో పెట్టుబడులు పెడితే తక్కువ పన్నులుంటాయని, లేకపోతే ప్రతీకార సుంకాలు తప్పవని హెచ్చరించారు. భారత్, చైనా తదితర దేశాలు వర్ధమాన దేశాల ముసుగులో యథేచ్ఛగా వెసులుబాటు పొందుతున్నాయని, అమెరికాకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయని ట్రంప్ మండిపడ్డారు. ఇప్పటికీ ఆ ఆలోచనల్లో మార్పు లేదు. ట్రంప్ తొలిసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పుడు తమ దేశం ఉత్పత్తి చేసే హార్లీ డేవిడ్సన్ బైక్లపై ఇండియా సుంకాలు తగ్గించాలని పట్టుబట్టారు. బ్రిక్స్ దేశాల్లో ఒకటైన భారత్ పై ఖచ్చితంగా సుంకాలు పెంచి తీరుతామని ఆనాడే ప్రకటించారు. అన్నంత పని చేశారు. రష్యాను బూచిగా చూపి పైశాచికంగా ప్రతీకార సుంకాన్ని పెంచారు. ఈసారి ఏం చేయబోతున్నారనేది ఉత్కంఠ రేకెత్తిస్తోంది. గత దావోస్ పర్యటనలో అద్భుత విజయాలు సాధించినట్లుగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. 1,78,950 కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలపడమే కాదు, నగరంలో ప్రధాన ప్రదేశాల్లో హోర్డింగ్లు కూడా పెట్టారు. అలాగే 47,000 నుంచి 49,000 దాకా ఉద్యోగాలు వస్తాయని కూడా ఊదరగొట్టారు. అయితే ఇప్పటికీ ఆ ఒప్పందాలు ప్రణాళిక గడప దాటడం లేదు. మరికొన్ని ఇంకా భూసేకరణ, నిర్మాణం తదితర దశల్లోనే ఉన్నాయి. గత దావోస్ ఒప్పందాల్లో అమెజాన్ వెబ్ సర్వీసెస్ 60,000 కోట్లు క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డేటా సెంటర్ల MOU అయింది. భూసేకరణ పనులు కొనసాగుతున్నాయి. సన్ పెట్రోకెమికల్స్ 45,000 కోట్ల రిన్యూవబుల్ ఎనర్జీ ప్లానింగ్ దశలో ఉంది. మెగా ఇంజనీరింగ్ 15,000 కోట్లతో హైడ్రో పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, 2,160 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ నిర్మాణాన్ని ప్రకటించగా అది ప్రారంభ దశలో ఉంది. హైదరాబాద్ లో 12,000 కోట్ల వ్యయంతో డేటా సెంటర్ విస్తరణ అనుమతుల కోసం ఎదురుచూస్తోంది. ఏరోస్పేస్ పనులు కాస్త కనిపిస్తున్నాయి. అమెజాన్ వెబ్ సర్వీసెస్, మెగా ఇంజనీరింగ్ ప్రాజెక్టులు ఈ ఏడాదిలోగా పూర్తయ్యే అవకాశాలున్నాయి. చాలా ఒప్పందాలు ఇంకా పైప్ లైన్ లోనే ఉన్నాయన్నది నిష్ఠూర సత్యం. దావోస్ గత పర్యటన హామీలే కళ్ళెదుట కదలాడుతుండగా ఇప్పుడు మరోసారి పర్యటనలో అద్భుతాలు జరుగుతాయని ఆశించగలమా? గతం కన్నా ఎక్కువ పెట్టుబడులు ఆకర్షిస్తామని తెలంగాణ ప్రభుత్వం చెబుతున్నా వాస్తవాలు వెక్కిరిస్తూనే ఉన్నాయి. కొత్త పరిశ్రమల్ని, పెట్టుబడుల్ని ఆహ్వానించే ముందు ఇక్కడ ఫ్రెండ్లీగా నిర్ణయాలు తీసుకుంటున్నారా అని ప్రభుత్వం సమీక్షించుకోవాలి. ఈసారి దావోస్ పర్యటనలో తెలంగాణ ప్రభుత్వం ప్రధానంగా 4 రంగాలపై ఫోకస్ చేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంజనీరింగ్ రంగంలో హైదరాబాద్ ను దేశంలోనే ప్రముఖ AI హబ్ గా నిలబెట్టేలా గ్లోబల్ టెక్ సంస్థల డేటా సెంటర్లు, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లను ఆహ్వానించడం, ఎలక్ట్రానిక్ రంగంలో చిప్ డిజైన్ సెంటర్లు, ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ల భాగస్వామ్యంపై చర్చించడం, గ్రీన్ ఎనర్జీ, EV రంగాల్లో సోలార్, విండ్, హైడ్రో ప్రాజెక్టులు, ఎలక్ట్రానిక్ వెహికల్ తయారీ యూనిట్లు, బ్యాటరీ ప్లాంట్లు, ఛార్జింగ్ మౌలిక సదుపాయాలపై ఒప్పందాలు కుదుర్చుకోవడం, స్టార్టప్ ఎకో సిస్టమ్ రంగంలో అంతర్జాతీయ వెంచర్ క్యాపిటల్ సంస్థలతో చర్చించి తెలంగాణ స్టార్టప్లకు ప్రపంచ వేదిక కల్పించడం, ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగంలో బయోటెక్ పరిశోధనా కేంద్రాలు, డ్రగ్స్ అండ్ రీసెర్చ్ ల్యాబ్లు, మెడికల్ ఇన్నోవేషన్ హబ్లను ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేయడం, ఈ ప్రధాన లక్ష్యాల సాధనకు దావోస్ వేదికను వినియోగించుకున్నారు.
ప్రభుత్వాధినేతల ఆశయాలు, ఆకాంక్షలు అన్ని అద్భుతంగానే ఉంటాయి. అయితే ఏ మేరకు అమలవుతాయన్నదే అసలు ప్రశ్న. 2004లో 40.232 కోట్లు, 2025లో 1.78 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లుగా ప్రభుత్వం ప్రచారం చేసుకుంది. మొన్నటికి మొన్న హైదరాబాద్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో 5.75 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లుగా ప్రభుత్వం చెబుతోంది. అయితే వాస్తవ పరిస్థితిపై వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని, ఎక్కే విమానం దిగే విమానం లెక్కనే ఉంటుంది తప్ప పెద్దగా ప్రయోజనం ఉండదని తెలంగాణ జాగృత నాయకురాలు కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. ఈసారి దావోస్ లో మళ్లీ అద్భుతాలు సృష్టిస్తామంటున్న నాయకులు గత దావోస్ సదస్సులో చేసుకున్న ఒప్పందాలు ఏ మేరకు అమలయ్యాయో, ఇంకా ఏ దశల్లో ఉంటున్నాయో బాధ్యతగా చెప్పగలగాలి. అప్పుడే పారదర్శకతకు పెద్దపీట వేసినట్లవుతుంది.